మన మొబైల్ గ్యాలరీలో ఫోటోస్ని ఎలాగైతే స్టోర్ చేస్తామో ఈ పైథాన్లో డేటా స్ట్రక్చర్స్ డేటాను అలా స్టోర్ చేస్తాయి. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ అంటే ఏందో చూద్దాం. డేటా స్ట్రక్చర్స్ ఇన్ పైథాన్ ఆర్ ద వేస్ టు స్టోర్ అండ్ ఆర్గనైజ్ డేటా సో వీ కెన్ యూస్ ఇట్ ఈజీలీ. అంటే డేటా స్ట్రక్చర్స్ అనేది మనకి డేటాని స్టోర్ చేయడానికి ఆర్గనైజ్ చేయడానికి ఒక వే అండ్ దాన్ని మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీస్ ఆర్ ఆల్సో కాల్ బిల్ట్ ఇన్ డేటా స్ట్రక్చర్. దేర్ ఆర్ మెయిన్లీ 4 types ఆఫ్ డేటా స్ట్రక్చర్స్. వన్ ఈస్ లిస్ట్, టబుల్, సెట్, డిక్షనరీ. నెక్స్ట్ ఫస్ట్ వన్ లిస్ట్. లిస్ట్ అంటే ఏందో చూద్దాం. ఈ లిస్ట్ అనేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్గా కంపేర్ చేయాలంటే మనకి కాలేజ్ బ్యాగ్ లాంటిది. ఇక్కడ ఎలాగైతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ బుక్స్, పెన్సిల్స్ ఎలాగైతే స్టోర్ చేసినామో ఈ లిస్ట్ కూడా ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తుంది. ఇంటీజర్స్ కానీ, స్ట్రింగ్స్ కానీ, ఫ్లోట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తుంది. ఇట్ స్టోర్స్ డేటా ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ లిస్ట్కి స్క్వేర్ బ్రాకెట్స్లో మనకి డేటా స్టోర్ చేస్తుంది. ఇక్కడ బ్యాగ్ అనేది మనకి లిస్ట్ నేమ్ తీసుకున్నాము, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇక్కడ డేటాని స్టోర్ చేసినాం. నెక్స్ట్ ఆర్డర్డ్ అంటే ఏమంటే ఐటమ్స్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ పొజిషన్స్ అండ్ ఇండెక్సింగ్. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి మనకి ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. అంటే 0, 1, 2, 3, 4, 5 అలా ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి. ఇవి ఆర్డర్ వైజ్గా ఉంటాయి. సో ఇట్ ఇస్ కాల్డ్ ఆర్డర్డ్. నెక్స్ట్ మ్యూటబుల్ అంటే ఏమంటే చేంజబుల్. అంటే ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మనము చేంజ్ చేయొచ్చు, అంటే అప్డేట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు. అంటే ఇంకా కొన్ని ఐటమ్స్ దీనిలోకి యాడ్ చేయొచ్చు. అండ్ రిమూవ్ అంటే ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ కొన్ని రిమూవ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ అలోస్ డూప్లికేట్. అంటే డూప్లికేట్ ఇది అలో చేస్తుంది. ఎలా అంటే ఇక్కడ పెన్ అనేది 2 times ఉంది. సో మనకి ఈ లిస్ట్ అనేది డూప్లికేట్స్ని అలో చేస్తుంది. నెక్స్ట్ హోల్డ్స్ మల్టిపుల్ డేటా. అంటే మల్టిపుల్ డేటా అంటే ఏమంటే ఇంటీజర్స్, స్ట్రింగ్స్, ఫ్లోట్స్. అంటే ఇక్కడ ఇది పెన్ అనేది స్ట్రింగ్, ఇది అనేది ఇంటీజర్, ఇది 1.5 అనేది ఫ్లోట్. సో ఇలా మల్టిపుల్ డేటాని కూడా మనకి లిస్ట్ హోల్డ్ చేస్తుంది. హౌ టు క్రియేట్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం చూద్దాం ప్రాక్టికల్గా. ఇక్కడ లిస్ట్ నేమ్ ఇస్తాం, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ మనం డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్డ్ అంటే ఏమంటే ఇక్కడ లిస్ట్ నేమ్ తీసుకున్నాం, బ్యాగ్, ఇక్కడ ఐటమ్స్ తీసుకున్నాం. ఆర్డర్డ్ అంటే ఏమంటే లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి మనకి ఆర్డర్ ఉంటుంది, అంటే ఇండెక్స్ వాల్యూస్ ఉంటాయి 0, 1, 2, 3 అలా. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ప్రింట్ బ్యాగ్ ఆఫ్ ఇండెక్స్ 1 ప్రింట్ చేస్తే మనకి ఇండెక్స్ 1లో ఏముంది 169 ఉంది. సో అవుట్పుట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ 169 వచ్చింది. డూప్లికేట్ అంటే ఏమంటే ఇక్కడ పెన్ అనేది మనం 2 times తీసుకున్నాం, సేమ్ స్ట్రింగే 2 times తీసుకున్నాం, కానీ అవుట్పుట్ చూడండి పెన్ 2 times వచ్చింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇట్ అలోస్ డూప్లికేట్. నెక్స్ట్ హోల్డ్స్ మల్టిపుల్ డేటా. అంటే ఇక్కడ మనకి పెన్ అనేది స్ట్రింగ్, ఇది అనేది ఇంటీజర్, ఇది 4.5 అనేది మనకి ఫ్లోట్. సో మల్టిపుల్ డేటా కూడా స్టోర్ చేసింది లిస్ట్. మ్యూటబుల్ అంటే ఏమంటే లిస్ట్లో మనం చేంజెస్ చేయొచ్చు. ఎలా అంటే అపెండ్ యూస్ చేసుకొని మనము ఈ లిస్ట్లో కొన్ని నెంబర్స్ యాడ్ చేయొచ్చు. బ్యాక్ డాట్ అపెండ్ 10 అంటే 10 అనే నెంబర్ని మన లిస్ట్లోకి యాడ్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏమొచ్చింది చూడండి, ఇక్కడ 10 అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ రిమూవ్ ఎందుకు యూస్ చేస్తామంటే ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ రిమూవ్ చేయడానికి యూస్ చేస్తాం. బ్యాక్ డాట్ రిమూవ్ అంటే పెన్సిల్ రిమూవ్ చేసినాం, అవుట్పుట్ ఇక్కడ ఏమొచ్చింది, ప్రింట్ బ్యాక్ చేస్తే మళ్ళీ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి పెన్సిల్ రిమూవ్ అయిపోయింది. ఇక్కడ అవుట్పుట్ పెన్సిల్ లేదు. సో దిస్ ఈస్ కాల్డ్ లిస్ట్. ఫాలో కోడింగ్ హబ్ ఫర్ మోర్ వీడియోస్.